జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యాడు కిరాక్ ఆర్పి. ఆ షో ప్రారంభంలోనే ఆయన కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుని స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఈ క్రమంలో సినిమా ఆఫర్లు రావడంతో జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించి అలరించాడు, ఎన్నో నవ్వులు పూయించాడు. అనంతరం వంటల వ్యాపారంలోకి దిగాడు కిరాక్ ఆర్పి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ సెంటర్స్ ఏర్పాటు చేసి మరింత పాపులర్ అయ్యారు. ఆయన తయారు చేసే చేపల పులుసుకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో బ్రాంచ్లను విస్తరించారు. హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ వంటి ప్రాంతాల్లో ఆయన కర్రీ సెంటర్స్ ఏర్పాటు చేశాడు. వ్యాపార పరంగా సక్సెస్ సాధించిన కిరాక్ ఆర్పి ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు నుంచే యాక్టివ్ గా మారాడు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వివాదాస్పద కామెంట్లు చేస్తూ దుమ్ము రేపుతున్నాడు. గతంలో జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించి ఆ తర్వాత మంత్రి అయిన రోజాపై ఆయన రెచ్చిపోయి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ పై కూడా కామెంట్ చేశాడు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ట్వీట్ ద్వారా సపోర్ట్ చేసిన బన్నీ తన భార్య స్నేహారెడ్డి స్నేహితురాలి భర్త నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం స్వయంగా వెళ్లి మరీ ప్రచారం చేశారు. అప్పట్లో దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సొంత మామ పవన్ కి ప్రచారం చేయకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఏంటి అంటూ జనసేన, టీడీపీ కార్యకర్తలు విమర్శించారు. మెగా అభిమానులు సైతం బాగా హర్ట్ అయ్యారు. ఆ సమయంలో బన్నీపై దారుణంగా ట్రోల్స్ కూడా నడిచాయి. ఆ సందర్భంలోనే అల్లు అర్జున్ పై విమర్శలు చేశాడు కిరాక్ ఆర్పి. అల్లు అర్జున్ చేసింది తనకు నచ్చలేదని తెలిపాడు. ఇలా ఓపెన్ గా విమర్శలు చేయడంతో అవి హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి దీనిపై మాట్లాడాడు కిరాక్ ఆర్పి. ఓ ప్రెస్ మీట్ లో కిరాక్ ఆర్పి మాట్లాడుతుండగా గతంలో కిరాక్ ఆర్పి అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి కిరాక్ ఆర్పి స్పందిస్తూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ సినిమాల్లో తాను నటించాలని ప్రకటించాడు. తనకు నటించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఈ మేరకు తన అవకాశాలను హోటల్తోనే పోల్చాడు. తినడానికి మనం ఓ మెస్ కి వెళ్ళామనుకోండి, అక్కడ సాంబారు చట్నీ బాగాలేదు. దీంతో ఆ హోటల్ యజమానికి మంచి కోసం చెప్తాం. అలాగని నా హోటల్ కి రావద్దని చెప్తాడా ఆ యజమాని? అలా చెబితే నాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చేసుకుని తింటా, లేదంటే వేరే హోటల్ కి వెళ్లి తింటా. బయట ఎన్ని లేవు. అల్లు అర్జున్ విషయంలోనూ అంతే అని, ఆయన సినిమాలు కాకపోతే వేరేవి చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నారు. చాలా సినిమాలు వస్తున్నాయి, వాటిల్లో నటిస్తూ బతికేస్తా. అప్పుడెప్పుడో చిత్తూరు నాగయ్య నుంచి నేటి చిరంజీవి దాకా ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తూనే ఉంది. అలాగే దర్శకుడు, నిర్మాతలు, కెమెరామెన్లు, అసిస్టెంట్లు, ఇలా సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్లు ఉన్నాయి. ఒకటి కాకపోతే మరొకటి. ఇక్కడ ఎవరు ఎవరిని అణచివేయలేరు, ఎవరిని తొక్కలేరు అంటూ ఘాటుగా స్పందించాడు కిరాక్ ఆర్పి. గతంలో అల్లు అర్జున్ పై తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, జీవితాంతం ఇదే మాట మీద ఉంటానని స్పష్టం చేశాడు. తాను ప్రశ్నిస్తామని రాజకీయాల్లో కూర్చారని, ప్రశ్నిస్తూనే ఉంటానని వెల్లడించాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పి కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్టు 15 రావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు టీం ప్రకటించింది. అల్లు అర్జున్ పై కిరాక్ ఆర్పి చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.